బైబిల్లో తమ భర్త ప్రాణాలను కాపాడుకున్న ముగ్గురు స్త్రీలెవరో తెలుసుకుందామా? మొదటిగా మోషే భార్య అయిన సిప్పోరా. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం మోషే ఇశ్రాయేలీలను విడిపించడానికి ఐగుప్తునకు వెళ్తుండగా దారిలో యెహోవా అతన్ని చంపాలని చూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి దేవుని చేతుల నుండి తన భర్త యొక్క ప్రాణాలను కాపాడుకుంటుంది. నిర్గమకాండము 4వ అధ్యాయము 24 నుండి 26 వరకు ఈ విషయం ఉంటుంది. రెండవదిగా దావీదు భార్య అయిన మీకాలు. తన తండ్రి అయిన సౌలు దావీదును చంపుటకు దూతలను పంపాడు అని తెలుసుకున్నప్పుడు మీకాలు వారి చేతిలో పడకుండా తన భర్త అయిన దావీదు ప్రాణాలను కాపాడుకుంటుంది. 1 సమూయేలు 19వ అధ్యాయము 11 నుండి 17 వరకు ఈ విషయం ఉంటుంది. మూడవదిగా నాబాలు భార్య అయిన అబీగయీలు. సహాయం కొరకు రాజైన దావీదు తన పనివారిని నాబాలు దగ్గరకు పంపినప్పుడు నాబాలు అవివేకంతో మాట్లాడడం వలన దావీదునకు కోపం రేపుతాడు. అప్పుడు అబీగయీలు సమయస్ఫూర్తితో మాట్లాడి తన యొక్క భర్త ప్రాణాలను కాపాడుకుంటుంది. 1 సమూయేలు 25వ అధ్యాయంలో ఈ విషయం మనకు కనబడుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అంటే తప్పనిసరిగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్.